అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఒక విషయం మీద నేను స్పందించవలసి వస్తుంది. ఏంటంటే దైవ సేవకులు మరి ప్రవీణ్ పగడాల గారు వారి లోకాన్ని ఏడటం జరిగింది. మరి కొంతమంది ఏమో యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది ఏమో హత్య చేశారని చెప్పేసి అతన్ని దారుణంగా తను ఎవరో చంపినట్లు డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అయితే మేము 25వ తారీఖు ఆగ్రా రావడం జరిగింది. అందువల్ల మేము రాలేకపోయాము. దయచేసి ఒక మంచి దేవుని సేవకుడు, వర్త, లేఖనాన్ని చక్కగా వివరించగలిగినటువంటి మంచి సేవకులు, మతోన్మాదులతో ఎదిరించి సమాధానం చెప్పగలిగినటువంటి సేవకులు. అయితే ఆయన్ని మనం కోల్పోయాం. క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి ఒక ఆలోచన ఏంటంటే ఎవరికి ఏదైనా జరిగితే అందరూ ఏకమవుతారు, తర్వాత ఎవరంతటా వాళ్ళు మరి ఉంటారు. ఇప్పుడు క్రైస్తవులు ఏకమవ్వాలి. అంత మాత్రమే కాదు, మతోన్మాదుల దాడి జరుగుతుంది, క్రైస్తవులను ఒకటి అవుదాము. దేవుని రాకడ సమీపం ఉంది కాబట్టి అందరూ ఏకమయ్యి ఖచ్చితంగా ఈ మతోన్మాదాన్ని నశింపచేయాలి, దేవుని రాజ్యం కట్టాలి. కాబట్టి దైవ సేవకులు ప్రవీణ్ పగడాల గారి గురించి ప్రార్థన చేద్దాము, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాము. దేవుడు వారిని ఆదరించేలాగా వీలైతే మరి దేవుడే కావాల్సినటువంటి ధైర్యము, వారికి కావాల్సినటువంటి ఆదరణ దేవుడు దయచేసి ఇవ్వాలని మనందరము వారి కొరకు ప్రార్థన చేద్దాము. క్రైస్తవులు అందరూ ఏకమవుదాము. అందుకే ఒక ఆర్కేపీ సంస్థను నిర్మించి 29 రాష్ట్రాల్లో ఆర్కేపీ సంస్థ మరి పనిచేస్తుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి, ఏకమవ్వండి. మన సిద్ధాంతాలు, మన పద్ధతులన్నీ పక్కన పెట్టేసి యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ ఏకమై కలిసి పనిచేయాలి. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. ఒక మనిషి నష్టపోయిన తర్వాత ఏకమవటం కాదు, ముందే మనం ఏకమై మరి విలువైనటువంటి మనుషులను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. జై ఆర్కేపీ.